వాళ్ళ పిల్ల పక్క నుండి టీంలో వాళ్ళతో ఇట్లా చేస్తుంటేనే ఎవరు ఊరుకోరు. కానీ నాన్న ఎందుకు నానన్న ఎందుకు ఊరుకుంటున్నాడు? తర్వాత మను అన్న ఎందుకు బ్లేమ్ అవుతూ మాటలు పడుతున్నాడు నాకు అర్థం కావట్లేదు. అసలు మను అన్నకి ఏం సంబంధమే లేదు గైస్, నేను చెప్తున్నా కదా, అది సంబంధం లేదు. మను అన్న మెంటాలిటీ అలాంటిది కాదు. సో లేనిపోని అన్న మీద బ్లేమ్స్ వస్తున్నాయి, నేను కూడా తీసుకోలేను. చెప్పేస్తా ఇంకా అయిపోతుంది దీంతో, మళ్ళీ నన్ను లాక్కంటే నాకేం సంబంధం లేదు. మను అన్న చెప్తానే ఉన్నాడు, నువ్వు వినుకుంటే రావట్లేవు. నాకు మాత్రమే తెలుసు. నేను నా మనుతోనే కట్టించుకుంటా. మనుతో ఏమైనా ఉంటే నాతో మాట్లాడండి, మీరు ఎవరు మధ్య రాకండి. బాగానే ఉంటది, మళ్ళా తెంపినాక నా వ్యాపారమే పోయేది. 4 years మీరు కలిసి ఉన్నారు, లివింగ్ లో ఉన్నారు, ఎన్నో కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, లవ్ చేసుకుర్రు, అన్నీ చేసుకుర్రు. మధ్యలో వచ్చిన పర్సన్ కోసం 4 years లో ఉండి వదులుకోవడం కరెక్ట్ కాదు. అదే అంటున్నాను, మోసం చేస్తున్నావు వేరే వాళ్ళ మీద. అట్లనే అనుకోండి, నాతోనే నీతోనే కట్టించుకుంటాను. నాకు ఇప్పుడు కోపడే మాటే పోయింది. అసలు ఇట్లాంటి ఆడదాంతో నేను లవ్ చేసి నేను మోసపోయాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అవర్ ఛానల్ మిస్టర్ మను ఆఫీషియల్. సో వెల్కమ్ బ్యాక్ గైస్. రీసెంట్గా చూస్తున్నాను నేను కూడా వీడియోస్, దాని తర్వాత కింద కామెంట్స్ కానీ అన్నీ చూస్తున్నా. నాని అన్న ఒకంక నాన్ననే, తర్వాత మను అన్న కూడా నాన్ననే. సో వాళ్ళిద్దరి మధ్యలోకి మను అన్న ఎప్పుడు పోలేదు అని నేను అనుకుంటున్నా. పోతున్నావా? పోలేదు, పోను కూడా. నువ్వు మరి ఎందుకన్నా ఊకే బయట బ్లేమ్ అవుతూ మాట్లాడిపించుకుంటున్నావు? అదే నాకే అర్థం కాల. అసలు నాకు తెలియని విషయంలో నువ్వు లాగి నన్ను బ్లేమ్ చేస్తున్నారు, నా పేరు ఖరాబ్ చేస్తున్నారు. ఒక మాట, ఫస్ట్ స్టార్టింగ్ ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నప్పుడే దాన్ని చంప పగలగొట్టి నువ్వు వెళ్ళిపోయి మాట్లాడే. నేను అప్పుడు పెళ్లిలో కదా ఇంటికాడ ఉంటే కదా వీళ్ళు ఇవంతా చేసింది. అప్పుడే నువ్వు రియాక్ట్ అయ్యి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు. అటు నాన్న సఫర్ అవ్వకుండా అన్న ఒక ప్లేస్లో, నాన్న ప్లేస్లో ఒకవేళ నేనున్నా నువ్వున్నా ఇట్లనే చేస్తామా? వాళ్ళ పిల్ల పక్క నుండి టీంలో వాళ్ళతో ఇట్లా చేస్తుంటేనే ఎవరు ఊరుకోరు. కానీ నాన్న ఎందుకు నానన్న ఎందుకు ఊరుకుంటున్నాడు? తర్వాత మను అన్న ఎందుకు బ్లేమ్ అవుతూ మాటలు పడుతున్నాడు నాకు అర్థం కావట్లేదు. ఇగో ఏం లేదు, నీకు ఆ పిల్ల అంటే ఇష్టమా అన్న? లేదు కదా, నాకు ఇష్టం లేదు. నేను అక్క అని కూడా పిలిచినా, చెల్లి అని కూడా పిలిచినా. నేను నాని అన్నతో, నీతో, ఇందుతో ఇగో మేమిద్దరం కూర్చొని మాట్లాడతాము. ఆ పిల్లకు నీకేం సంబంధం లేదు కాబట్టి డైరెక్ట్ పాయింటే మాట్లాడతా. వాళ్ళిద్దరు ఏడున్నారు? వాళ్ళిద్దరిని పైకి రమ్మన్నా, మనం అనుకున్నాం కదా ఇది తాళి కట్టించేద్దాం. అవును, చూపి వాళ్ళకి కూడా ఒకసారి. సో వీళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టి అసలు మను అన్నకి ఏం సంబంధమే లేదు గైస్, నేను చెప్తున్నా కదా, అది సంబంధం లేదు. మను అన్న మెంటాలిటీ అలాంటిది కాదు. సో లేనిపోని అన్న మీద బ్లేమ్స్ వస్తున్నాయి, నేను కూడా తీసుకోలేను. అట్ ద సేమ్ టైం నాని అన్న పొజిషన్లో ఉండి కూడా నేను థింక్ చేస్తే నాని అన్న చాలా బాధపడుతున్నాడు, చాలా ఏడుస్తున్నాడు చేస్తున్నాడు. సో ముగ్గురిని కూర్చోబెట్టుకొని మను అన్నకి అసలు సంబంధం ఏం లేదు, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకొని తాళి కట్టేసి అని చెప్పేసి చెప్పేస్తా. ఇంకా అయిపోతుంది దీంతో, మళ్ళీ నన్ను లాక్కంటే నాకేం సంబంధం లేదు. నువ్వు ఈ వీడియోలో క్లారిటీ ఇస్తే నెక్స్ట్ మనకు సంబంధం కూడా లేదన్నా. శివనని పిలిచి మాట్లాడిచ్చేసిన, శివనన్ను పిలిచి మాట్లాడిచ్చేసాడు. మళ్ళా ఇది నాని గారు ఉన్నాడు కదా, తాగేసి తాగితే ఎగట్లా ఉంటాడు బిడ్డ.
చెప్పినా ఇంట్లో కానీ అది చాలా బాధపడుతున్నారు. ఇట్లా ఏంటో ఇట్లా చేస్తుంది, ఎవరికేం చెప్పలేకపోతున్నా నేను కూడా. ఫస్ట్ ఇంజక్షన్ కదలన్నా మొబైల్లో ఆడుకో. అరే ఒకే రూమ్ లో ఉన్నాను కదా, ఈడెందుకున్నారా? ఏడా మీరు ఎవరాడా? ఏడుంది ఈడే ఉంది. అరే రా మాట్లాడాలి రా, అయిపోయింది రండి. ఏం మాట్లాడేది ఏం లేదు, అయిపోయింది. ఈరోజు అంతా ముగిచ్చేద్దాం. నానిగాడు నాని పో నాని, ఆ పక్క పో నాని, ఆ పక్క పో. నా పక్కకు వస్తే నేను వెళ్ళిపోతా. నిన్ను వెళ్ళిపోమట్ల వాడు ఆ పక్క పోతున్నాడు, నీ పక్కకి రాలా ఉండు. అది తలుపేయండి. చేతిలో అదేంది? నీకు మా నాన్నకు పెళ్లి చేపిద్దామని వచ్చిన. మంచి పని చేసేసేవా జల్దీ. సిగ్గలేదు నాకు సిగ్గే లేదులే కానీ. కాదు ఇప్పుడు ఏం తెలుసా, ఆగన్నా ఇగో నీ పాయింట్ అవసరం లేదు. నాని అన్న మనో అన్నకి దీనితో ఏం సంబంధం లేదు. మీ పిల్లతో సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేదు. మీకోసం మనో అన్న బ్లేమ్ అవ్వాల్సిన అవసరం లేదు, మాటలు పడాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు? వాడికి ఇష్టమైనప్పుడు నాకు ఇష్టమైనప్పుడు ఎందుకు లేదు వాడికి? అదేదో ఫస్ట్ వీడియో మనో అన్న ఫస్ట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఆమె ఒపీనియన్ తెలుసుకున్నప్పుడు మనో అన్న అవైలబుల్లో లేడు. మీరు దాన్ని పబ్లిక్లోకి తీసుకొని వచ్చిన తర్వాతకి మనో అన్న వర్షన్ కూడా మనో అన్న చాలా చెప్పిండు, అయినా ఆమె వినట్లేదు. ఒక ఫ్రెండ్గా మీ ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి నీకు అన్యాయం చేయాలి అని చెప్పేసి మనో అన్న ఏ రోజు వరకు అనుకోలేదు. ఒక ఫ్రెండ్ వాళ్ళ పిల్లని అక్క చెల్లి ఒక తరపు నుండి హిందూ ఫ్రెండ్ అయినా సరే నీ పిల్లని ఎట్లా చూడాలో అట్లా చూస్తాడు మనో అన్న. సో నువ్వు ఫస్టే అంత లీనియన్స్ చేయకుండా ఆ పిల్లని ఏదో ఒకటి చేసి ఉండి ఇంతవరకు వచ్చేది కాదు. సో ఈ దాంతో మనో నాకు సంబంధం లేదు. ఇదే లాస్ట్ మను అన్న చెప్తానే ఉన్నాడు, నువ్వు వినుకుంటే రావట్లేవు. అందరితో ఎలా ఉంటాడో నాతో ఎలా ఉంటాడో నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ చెప్పాలి, నాకే వాడు కోపడాలని చెప్పిన ఇష్టము కాదు, ఎవరి ఫ్రెండ్ మీద ఇప్పుడు ఆలోచన ఇష్టం కాదు. ఎప్పుడైతే ఆ సంథింగ్ కాల్ రికార్డింగ్ కానీ దానివల్ల ఇప్పుడు ఎవరికైనా డౌట్స్ పడతాయి. ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తాడు, సరే తప్పు లేదు సార్, నేను ఒప్పుకుంటా, తప్పు లేదు, నేను ఒప్పుకుంటా కదా. బట్ అది అని చూసినప్పుడు ఆ టైంలో నేను కోపడ్డా, సరే దాని మీద అగ్రీ చేస్తా. సరే ఇప్పుడు మొత్తం అయిపోయింది, అబ్బాయి మంచిగా ఉండదు, వల్ల ఎందుకు ఈ పిల్ల అదే ఇగో ఇప్పుడు ఇప్పుడు అంతా అయిపోయింది, ఏం లేదు. కూడా చూసుకోవడం టైంలో ఛానల్ నేమ్ మార్చి అంతా గొడవలు పెడుతుంది. ఎవరు? అది నీ పిల్లతో నువ్వు మాట్లాడుకోవాలి. ఏం మాట్లాడాలి ఆ పిల్లతో చెప్పు. నీతో లేదా మా ఛానల్ ఇది అవ్వదు కానీ ఇగో మనో అన్నతో సంబంధం ఏం లేదు. నీకు నీ పిల్లలు అస్సలు కట్టించుకోను, నేను నా మనుతోనే కట్టించుకుంటా. మనుతోనే ఏమైనా ఉంటే నాతో మాట్లాడండి, మీరు ఎవరు మధ్యలో రాకండి. దీన్ని ఇక్కడితో ముగించేద్దాం. మళ్ళా నీకు అదే చెప్తున్నా, అట్లే పిలిపించిన తాళి కట్టేసిన అంటే నీ పూర్తి బాధ్యత అయిపోతుంది. ఇప్పటికీ నీదే బాధ్యత. బలవంతంగా ఎట్లా అనిపిస్తుంది చెప్పు? ఎవరికైనా మగోడికైనా బలవంతంగా జస్ట్ ప్రేమిస్తేనే సెట్ అవ్వదు. అట్లాంటిది పెళ్లి చేసుకుంటే ఇంకేమవుతుంది చెప్పు? సరే ఇప్పుడు అక్కడ మాటలు ఇక్కడ మాటలు మాట్లాడకు, సరేనా? అక్కడ ఇక్కడ కాదు, నేను నీకు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా, వద్దు అని. ఎలా ఉంటున్నావు నువ్వు? నీతో ఎప్పుడు ఉంటున్నా చెప్పండి ఆమెకి. అది ఎప్పుడో అయిపోయింది. ఇది జరిగినప్పటి నుంచి అసలు నేను సరిగ్గా కూడా ఉండడం పైన ఆఫీస్ రూమ్ లో ఉంటున్నా. అవన్నీ వద్దు, నేను కట్టించుకొని కూడా కట్టించుకోను. చెప్పాలా? కట్టం మ్యాటర్ కాదు, నేను ఇప్పుడే కట్టేస్తా. అయిపోతుంది. కట్టించుకోను చెప్పాలా? కట్టుకంటే ఇంకా బానే ఉంటది. మళ్ళా తెంపిన ఇంకా నా పరువే పోయేది. ఇప్పుడు మధ్య మధ్యలో ఎన్ని గొడవలు అవుతున్నట్టు నాకు ఇప్పుడు వీళ్ళది నిన్న మొన్న స్టార్ట్ అయింది ఏదో జస్ట్ అట్రాక్షన్ అలాంటిది. అది మీరు ఎప్పుడో 3 years ఇప్పుడు ఆమెకి నీ మీద అట్రాక్షన్ అనుకో, చిన్న చిన్న అట్రాక్షన్ అంతే ఉంటుంది, కొత్త మోజు. సో అందుకే కట్టేసి లవ్ నాకు మధ్యలో గొడవలు అవుతూనే ఉంటాయి. 3 years లవ్ అట్లా వదులుకుంటావా?
సరే 3 years పొద్దున పెళ్ళే బాధపడతాను, నేను ఎందుకు miss చేసుకున్నా? విను 3 years లవ్వే దానికి ఇష్టం అని చెప్పిన ఒక్క మాట చెప్పని చెప్పి నాకు ఇప్పుడే నేను ఇష్టం happy లేదు. కడతా. నాకు ఇప్పుడు ఇష్టం ఏం లేదు. పరిస్థితిలో ఏ, నువ్వు first వెళ్ళిపో బయటకి. నువ్వు ఎందుకు వచ్చినావు నా దగ్గరికి? ఇందు ప్లీజ్ నాయని, మీరు ఎవరు మధ్యలో రాకండి. యాజ్ ఎ ఫ్రెండ్ గా నేను చెప్తున్నాను నీ మంచి కోసం. వద్దు నాయని, నాకు మను అంటే ఇష్టం అంటే మీరు మళ్ళీ వాడికి పెళ్లి చేసుకోండి అంటారు. విను 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 అయితే నీకు నేను నిన్ను చూసినా కాబట్టి నీకు ఫ్రెండ్ లెక్క చెప్తున్నా. మీ ఇద్దరి 3 years లవ్, 4 years లవ్. ఎన్ని ఇయర్స్ లవ్ అన్నా? 4 years. 4 years లవ్. 4 years మీరు కలిసి ఉన్నారు, లివింగ్ లో ఉన్నారు, ఎన్నో కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, లవ్ చేసుకుర్రు, అన్నీ చేసుకుర్రు. మధ్యలో వచ్చిన పర్సన్ కోసం 4 years లో ఉండి వదులుకోవడం కరెక్ట్ కాదు. ఇంకొకటి ఇక్కడ నీ పేరు నేనే ఒక ఆడపిల్ల లెక్క చెప్తున్నా. ఇక్కడ నీ పేరు గలీజ్. బయట కామెంట్స్ లలో కూడా నేను వేసుకుంటా ఉన్నారు, నేను చదువుతా ఉన్నా. చెప్పిన బ్యాడ్ అవుతున్నావు మంచిగా ఉండే సరే సరే నేనే కదా బ్యాడ్ అయ్యేది. నీకెందుకు? నువ్వు మాట్లాడకు, మధ్యలో రాకని అట్లా అవుతుంది అందరి లైఫ్ పోయేది. ఒకరా ఇద్దరు చూసే లక్షల మంది కూడా నీ క్యారెక్టర్ గలీజ్. బయట పోయినప్పుడు కూడా కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇంకా నీ ఫ్యామిలీ యువతలు చూసి నాన్న మొత్తం వదిలేసి వాళ్ళ ఫ్యామిలీని కూడా వదిలేసి వచ్చేసింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా పంపించేస్తే నాకు మనవే కావాలి రోడ్డు పైన మనో నాకు ఫ్యామిలీ ఉన్నారు, చెల్లెలు అన్న ఉంది. నేను అదే చెప్తున్నా, నువ్వు నా కోసం వచ్చావు కాబట్టి నీ బాధ్యత నేను తీసుకున్నా కాబట్టి తాళి కట్టించేస్తున్నా. నీళ్ళు ఎవరి దగ్గర అయిపోతుంది. కట్టించుకోండి అంటే వదిలేసుకొని వచ్చినావు మనో రాలేదు. నేను కట్టాలి మ్యాటర్ కాదురా కట్టించుకోను చెప్తుంటే అర్థం కావట్లేదు. వెళ్ళిపోండి మీ అందరు అంతే. నువ్వు కూడా వెళ్ళిపో. నాని అన్న పొజిషన్ లో వేరే వాళ్ళు ఉంటే తలకి అలగొట్టేటాడు. ఎందుకు చేసుకుంటాను నాయని? నేను ఒకసారి బ్రేకప్ చెప్పిన తర్వాత ఇంకెందుకు నువ్వు బ్రేకప్ చెప్తే అవతలడు ఫీలింగ్స్ కదా. నాకు కూడా ఫీలింగ్స్ కదా. నేను అందుకనే వాడితో షేర్ చేసుకున్నా కదా. అదే అంటున్నాను, మోసం చేస్తున్నావు వేరే వాళ్ళ మీద. అట్లనే అనుకోండి, నాతోనే ఎందుకు? ఆయన ఇప్పటికీ అన్ని అగ్రి చేసి పెళ్లి చేసుకుంటా అంటుండగా అంటే ఎప్పటికీ ఇష్టం ఉందా? ఒకటి చెప్పాలా? ఒకవేళ ఆ పిల్ల మంచిగా ఉంటా అని చెప్పండి ఇవన్నీ నాటకాలు. నాటకాలు కాదు ఉన్నా. ఇప్పుడు మీ ముందే ఒప్పుకోండి, తాళ్ళు చేతులు పట్టుకోమని చెప్తున్నా అంటే ఊహించుకో. అన్ని అగ్రి చేసాయి ఎత్తకుండా నా పాటు మంచిగా ఉంటా, ఆ పిల్ల మంచిగా ఉంటా. ఎందుకంటే ఇప్పుడు 4.5 years రిలేషన్షిప్ అంటే ఒక చిన్న డౌట్స్ వల్ల నేను కానట్లేదు. సరే దాని కూడా అగ్రి చేస్తా, కానీ నేను ఇంతగానో చెప్తున్నా కదా. మను అంటే ఇప్పటికి కూడా ఇష్టం అనుకోని, ఇప్పటికి నేను ఇదే చెప్తా. మను అంటే ఇష్టం, వారితో తాళి కట్టించుకుంటా అంతే. నువ్వు ఒక మాట నేనేం చేయాలి చెప్పు? అందరికి అందరు ఏం చేయాలంటే ఏమవుతుందా? నువ్వు బలవంతంగా కట్టేస్తే బలవంతం ఎందుకు కట్టాను? నాకే సిగ్గుండా మొహానికైనా. ఇప్పటి నుండి మనోన్న ఇన్వాల్వ్ కాడన్నా. అన్నా చెప్పన్నా వాళ్ళకి. మనోన్న ఇన్వాల్వ్ కాడు. మనోన్న మనకుండి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అవును, ఆయన సంబంధం లేదని పెళ్లి చేసుకొని తాళి తెచ్చి ఇచ్చిండు. మనోన్న ఇన్వాల్వ్ చేయకండి. చేసుకుంటే అయిపోతుంది. ఒక చెప్పాలా? నేను ఇప్పుడే చెప్తున్నా కదా, నీ కళ్ళ ముందు చెప్తున్నా. నువ్వే చూస్తున్నావు. నువ్వు కట్టించుకునే ఏమవుతుంది? ఒకసారి ప్రేమించలేదా? నేను నీతోనే కట్టించుకుంటా. మనం ఈ పర్సన్ ఇప్పుడు నాకైతే ఎట్లా ఇష్టం లేదు, వాడికి కూడా అట్లనే. వాడికి కూడా కొంచెం కొంచెం ఫీలింగ్స్ వస్తాయి నాయని. ఎందుకు వస్తాయి? వస్తాయి అంతే. నాయని వాడు నా దగ్గర ఎట్లుంటుందో మీకు తెలియదు. మీ అందరి దగ్గర నాటకాలు తెగుతుండ అంతే. ఎట్లుంటున్నా అంటే నేను ఇక్కడ లేను కదా, చెప్పురా ఒకసారి. దాని ముందు దానికి నువ్వు కామెంట్లలో కామెంట్ చేస్తున్నారు రా, నువ్వు మురుస్తున్నావు గిరుస్తున్నావు అనుకోని. అర్థమవుతుందా? నీకు ఇష్టం ఉంది, నువ్వు ఎవరికో భయపడుతున్నావు అని చెప్తున్నావు కదా డైరెక్ట్ గా. ఎవరికి భయపడిన నేను గౌరవిస్తారేమో కానీ భయపడను. ప్లీజ్ రా వెళ్ళిపోండి. అరే ఏం చేద్దాం రా, ఇద్దరు లైఫ్లు పోతున్నాయి. ఇద్దరు లైఫ్ ఇక్కడ నా ఇజ్జతే పోయింది. మీ ఇద్దరు లైఫ్ లేంది. అది పోయినా కూడా నువ్వు వినట్లేవుగా. వినట్లేవు అంటే నాకు వాడు అంటే ఇష్టం అని నేను డైరెక్ట్ గా చెప్తాను కదా. ఒక్క నిమిషం. అరే నిన్ను పిలిచింది నేను ఉండరా. మనోన్న నీకు ఇష్టం కట్టుకోరా నువ్వు ఒకసారి. ఇష్టం లేదు ఎందుకంటే ఇష్టం లేదు. జస్ట్ ఫ్రెండ్ అక్కను చెల్లని పిలువు. పిలిచినా నేను ఆల్రెడీ మళ్ళీ పిలువు. దానికే రోడ్డు పైకి పోయింది. నాకు పిలిచాక ఏంలే. ఇందు మా అక్కలు అంటే చెల్లి చూడు అయిపోయింది. ఓకే మంచిది అయిపోయిందా? అయిపోయింది. వెళ్ళిపోండి. వెళ్ళిపోండి అన్నానికి తాళి కట్టించుకు వెళ్ళిపోతాం. నేను కట్టించుకొని నేను ఏం చేసుకోను. ఇప్పటి నుండి నేను ఏం చేసుకుంటాను నేను చూపిస్తా. సరే నేను వెళ్ళిపోండి. మొన్న అయితే రోడ్డు పైన కూర్చునింది అన్న రాత్రి. బ్లాక్ మెయిల్ చేస్తే ఇప్పుడు నేను ఇది బ్లాక్ మెయిల్ కాదు. నా ప్రేమ ఏందో నేను వాడికి చూపించుకుంటున్నా అంతే. అక్క ప్రేమ చెప్పురా బాబు. 4 సంవత్సరాలు ఉన్నారు, ఏం చెప్తే వాడికి బలవంతంగా పిలవకండి. అర్థమవుతుందా? వాడికి ఇష్టంతో పిలవండి. ఇష్టంతో అంట విలువను రాకి అన్న తెచ్చి రాఖీ కట్టుకో చెల్లి అని
ఏం రెడీ బ్రాస్లెట్ ఏమని మళ్ళా ఇదే ఇప్పి లేదు కొట్టద్దు మాకు అట్లేంలే నాకు అది కాదు ఈ తాళీస్కి వచ్చి నువ్వు కడితే అప్పుడు కూర్గా కూర్చుని హ్యాపీగా ఫస్ట్ దెంగేరా పూక నీతో ఎవరు మాట్లాడతారు. అరే నాని నాకు ఇప్పుడు చెప్పండి కొబ్బడ మాటే పోయింది అసలు ఇట్లాంటి ఆడదాంతో నేను లవ్ చేసి నేను మోసపోయాను. ఇందాక నాటకాలు అనుకోని ఇవన్నీ దెంగుతుండ్రు. ఇప్పుడు ఎవడు చెప్తాడు ఇంత ఇంత పద్ధతి చేసిన తర్వాత కూడా తాళి పట్టుకొని కడతా అంటే ఎవరే అంటాడు చెప్పు ఏం కూడా చెప్పు. నేను మనుతోనే కట్టించుకుంటా వెళ్ళిపోండి మీరు అందరూ. దో నాకేం సిగ్గుండాలి మళ్ళా వచ్చి నేను అగ్రీ చేస్తాను చెప్పాను నాకేం నిజంగానే లేదు సిగ్గు దెంగేపో. అందుకే పిలవకుండా నాకు ఇట్లాంటి విషయాలకి ఏం చేద్దాం చెప్పండి ఇది ఇట్లే పోతుంది అన్న పేరు పోతుంది అన్న ఇది ఇష్టం లేదు మాట్లాడక మనం అర్థమవుతుందా? నలుగురిలో ఖరాబ్ అవుతారు ఎందుకు చెప్తే ఇట్లా చేసుకుంటారు? అందరి ముందు ఒకలాగా నా దగ్గర ఒకలాగా బిహేవ్ చేస్తాము. ఏం చెప్పాలి రా పిల్ల అంతగానే తెగిస్తే మనం ఏం చేస్తాం? నేను ఇప్పటికీ అదే చెప్తున్నా వంశీ, నాకు మను అంటేనే నాకు ఇష్టం. నేను మనుతోనే తాళి కట్టించుకుంటా కావాలంటే. చెల్లి అన్న తర్వాత ఎట్లా కట్టించుకోండి? బలవంతంగా పిలిచిండ్రు కదా మీరు. బలవంతం ఏం లేదు నార్మల్ గానే కదా పిలుస్తున్నా లేచి కట్టించుకోయాం ఇప్పుడు ఏమవుతుంది ఒకప్పుడు నువ్వు లవ్ చేసినావు కదా, ఏం కొత్తోడు కాదు కదా. అవన్నీ నేను చెప్పి 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 అయిపోతుంది అన్న. ఎవరు చెప్పినా అయినట్లేదు అంటే శ్రీప్రభ రిషే రావాలి. మా పెద్దోళ్ళకి తీసుకెళ్ళరు ఏం చేస్తాం ఇంకా లేరు కాబట్టి ఇంకేం చెప్పలే ఇప్పుడు చెప్తా ఇంకా వాళ్ళకి ఏం చేస్తారు ఇక మరి. అదేంటి ఇంకా నాకు తెలుసు నువ్వు భయపడుతున్నావు అని, అందుకే కదా ఎవరికి భయపడుతున్నా తెలుసు. నేను పోవాలి. ఏందో ఏందో నువ్వు